ఎవరు? శిష్యులందరూ యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి పారిపోయారు. ఎందుకోసం? యేసు ప్రభుల వారికి సమస్య వచ్చింది కాబట్టి. ఆయన చూసుకుంటాడబ్బా, ఆయన సమస్య ఏదో మనకెందుకు అని పారిపోయారు ప్రియులారా. రెండవది, దేవుని నమ్మిన కుమారుడా కుమార్తె, సమస్య వచ్చిందని, కఠినమైన బోధ అని పారిపో మాకు. అక్కడ అదే రాయబడింది. వాళ్ళందరూ కూడా ఆయన విడిచిపెట్టి ఒంటరి చేసి, ఎన్నేళ్ళు ఉన్నారండి ఆయనతో? 3.5 సంవత్సరం ఉన్నారు ఆయనతో. ఆయన వెనకంబడితే రొట్టెలు తిన్నారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. పేతురు అత్తగారి ఇంట్లో జ్వరంతో బాధపడుతూ ఉంటే పేతురు ఆ ఇంటికి వెళ్ళగానే దేవుడు బాగు చేశాడు, చూశారు, అన్ని మేలులు పొందుకున్నారు. సమస్య వచ్చిందని యేసును ఒంటరి చేసి ఏమైపోయారు? పారిపోయారు. ప్రభునందు ప్రియులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ ప్రక్కన వాడికి సమస్య వచ్చిందని నువ్వు పారిపోతే రేపొద్దున నీకు సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమవుతారు? పారిపోతారు. ఒకరి కోసం మనం నిలబడితే మన కోసం కూడా వాళ్ళు ఏం చేస్తారు? నిలబడతారండి. ఈ విషయంలో నేను ఎప్పుడూ ఆ విషయాన్ని సంతోషిస్తూ ఉంటాను. ఏదైనా ఒక తీర్మానం చేసుకుంటే సమస్య వచ్చినప్పుడు దాంకోకూడదు ప్రియులారా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడే తోడు అవసరం, కానీ సంతోషం ఉన్నప్పుడు తోడు ఎప్పుడు అవసరంలా. సంతోషాన్ని వాడొక్కడైనా ఎంజాయ్ చేయగలడు, కుటుంబమైనా ఎంజాయ్ చేయగలడు, కానీ కష్టం ఉన్నప్పుడు మాత్రమే నేనున్నానని రావాలి. కానీ లోక దౌర్భాగ్యం ఏంటి అంటే, కష్టం వచ్చింది అంటే అటువైపున ఫోన్లన్నీ కూడా ఏమైపోతాయి? స్విచ్డ్ ఆగిపోతాయి. సంతోషం ఉన్నప్పుడు అందరూ వచ్చి వాలిపోతారు. యేసుప్రభు కూడా తన గ్రంథంలో ఏం చెప్పాడంటే, నవ్వుచున్న ఆనందంగా ఉన్న వారింటికి వెళ్ళుట కన్నా దుఃఖపడుచున్న వారింటికి వెళ్ళుట క్షేమం అన్నాడు. ఏంటి ప్రభు అలాగే చెప్తున్నావు అని అంటే ఆయన అంటాడు, నవ్వు అందరికీ వస్తుంది, సంతోషం అందరికీ వస్తుంది, దుఃఖము కొంతమంది కొన్నిసార్లు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాళ్లకు మేమున్నాము అని చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. యేసుప్రభు చెప్పడమే కాదు ప్రియులారా, తన జీవిత కాలంలో బాధపడే ప్రతి ఇంటికి వద్దులేనా కూడా వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు. ఈరోజు ఈ వాక్యం చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న తర్వాత ఎదుటి వ్యక్తి మేలు కొరకు, మంచి కొరకు కష్టపడుతూ ఉంటే మేమున్నాము అని చెప్పడానికి పారిపోకోకుండా దగ్గర నిలబడాలి ప్రియులారా. ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా, అమ్మా వాళ్ళు వచ్చిన శబ్దాలు చేసిరు, దబ్బులు చేసిరు, డబడబడా అంటే ఓ ఏం భయాలో మరి. ఏమండి, మనం ఏమన్నా బీహార్లో ఉన్నామా, గుజరాత్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో కాదు ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒక నాయకుడు ఉన్నాడు, తన వాళ్ళందరికీ అనేకమైన హింసలు జరుగుతూ ఉన్నాయి, చంపేస్తున్నారు దారుణంగా. ఒంటరి చేసి అసలుగా ఆ ప్రక్కకు వెళ్ళడానికి సరైన వాహనాలు ఇవ్వలా, సరైన వసతులు ఇవ్వలా, అభూత కల్పనతో ఏదైనా ఆపద జరిగితే చూద్దామని నిలబడ్డ నాయకుడు ఎవరి కోసం ఆగలా. ఎవ్వడు ఉన్నా రాకపోయినా సరే ఒక్కనైనా వెళ్తా అంతే. అదే అండి దేవుని పిల్లలకు ఉండాల్సింది, పారిపోకూడదు. మూడో విషయాన్ని చూద్దామా? రండి, యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి ఏం చేస్తుంది? చెదరగొట్టును. చాలు ప్రియులారా, మొదటిది దేవుని సన్నిధి నుండి పారిపోకూడదు. సమస్య వచ్చిందని యేసును విడిచి పారిపోకూడదు. మూడవది ప్రియులారా, సంఘ సహవాసము నుంచి పారిపోకూడదు. ఎక్కడి నుంచి పారిపోకూడదు? సంఘ సహవాసము నుంచి పారిపోకూడదు. మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఒకప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు రాలే, ఏం చేసినాడో ఆయన. ఎవరు? ఈయన్న సేవకుడు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, నేను చెప్తుండగానే వాళ్ళు మీకు కళ్ళల్లో తిరుగుతారులేండి. ఎందుకు సహవాసాన్ని మానారో,
ఎందుకు మందిరాన్ని మారానో, మానిన వ్యక్తుల సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఒక ఆమె ప్రార్థనకు వచ్చేది. ఆమె వస్తూ వస్తూ ఆమె పిల్లలు కూతుర్లు వచ్చారు. తర్వాత ఆమెకు కొడుకుంటే కొడుకు రాలేదు, కోడలు వచ్చింది ప్రార్థనకు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అంటే ప్రార్థనకు పిలిస్తేనే వెళ్ళాం. ఆ ఇంట్లో ఒక సమస్య తాండవిస్తూ ఉంది. కొడుకు, కోడలు, అత్త, మామ వీళ్ళందరి మధ్య మనస్పర్ధలు వచ్చి ప్రార్థనకు మేము పోయినాం, ఎడమొకాలు పెడమొకాలు ఉన్నారన్నమాట. సరే, నేను ఎప్పుడు ప్రార్థనకు పిలిచిన సమయానికి అర్ధగంట లేటుగా ఎప్పుడు పోను, 5 నిమిషాల ముందే పోతా. ఒక్కొక్కరిని పలకరించా, ఏంటి అలాగున్నారు? ఏందో లేన్నా, మా కోడలకు మా దగ్గర ఉండడం ఇష్టం లేదంట అని ఒక ఆమె అనింది. అత్త అనింది. ఎందుకు ఇష్టం లేదంట అని కోడలను కూడా అడిగాను. నాకు ఇష్టం లేదంతే అని ఆ అమ్మాయి అనింది. ఎందుకు ఇష్టం లేదు అని ఆడబిడ్డలను అడిగాను, 2 కూతురు వాళ్ళని అడిగాను. బాగా వినండి, సంఘానికి మానిందారు గురించి మాట్లాడుతున్నాను. సంఘ సహవాసాన్ని ఎందుకు మానారు? టోటల్గా వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, వీళ్ళకు కొత్తగా పెళ్ళయింది. అంటే కొడుకు ఒక్కడే అన్నాను కదండి, పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్లకు ముద్దు ముచ్చట్లు అంటారు కదా, ఇలాంటి ముచ్చట్లు తీర్చుకోవడానికి అంటే ఏకాగ్రత దొరక్కోకుండా వాళ్ళున్నది ఒక ఇల్లే. రాత్రి అయ్యేసరికి ఆడబిడ్డలు, అత్త, మామ, మొగుడు, పెళ్ళాం అందరూ ఒకే గదిలో పడుకోవాలి. నాకు అర్థమైపోయింది విషయం. అర్థమైపోయి ప్రార్థన చేసి అత్త వాళ్ళను, ఇటువైపున కోడల వాళ్ళని అందరినీ పిలిచి, అమ్మా అప్పు అయితే అయింది ఒక 10,000 రూపాయలు, మీకు ఇంకా గవర్నమెంట్ రూమే కదా, ఇంకా ముందు స్థలం ఉంది కదా, ఇటువైపున ఈ గోడకే ఆనిచ్చి కొన్ని ఇటుకలు వెళ్చండి, ఒక చిన్న వాకిలి పెట్టండి, ఈ కొడుకు కోడలను ఈ రూమ్లో దొబ్బండి, మీరంతా ఈ రూమ్లో తగలడండి. అంటే ఇలా అనడం లేదని, తగలడండి, ఏడున్నారు మీరంతా. ఇలాగుంటే సమస్యలు సమసిపోతాయి. అందరూ కలిసి భోంచేయండి, అందరూ కలిసి మాట్లాడుకోండి. రాత్రి అయ్యేసరికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకు ఆనందాన్ని అనేది కలుగుతుంది అని చెప్పాను నేను. తప్పంటారా ఇది? మీకు తెలియదులే, పసిబిడ్డలు, పెద్దోళ్ళకి తెలుసు. తప్పంటారా? ఇది ఏం తప్పు కాదండి. ఆహా, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పాల్సింది పోయి 10,000 అప్పు అయితే అయ్యింది, 200 ఇటుకలు తీసుకురండి, ఒక దాళమందరం తీసుకురండి, ఒక వాకిలి పెట్టండి, అంటే వీళ్ళను పక్కన పెట్టండి అని చెప్తాడు. ఈయనే సేవకుడు. చర్చి మానేశారండి, చర్చి మానేశారు. వీళ్ళు మానేసిన తర్వాత ఇంటిలిపాది మానేశారు. చివరికి జరిగింది ఏందో చెప్పమంటారా? ఆ అమ్మాయి కూడా మొదుగుని వదిలేసి ఆ అమ్మాయి కూడా మానేసింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే నేను వాళ్ళ కుటుంబ క్షేమము నిమిత్తమై అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన అయిన తర్వాత, ప్రార్థనలో మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాగ ఉంటే బాగుంటుంది అన్నందుకు చర్చికి మానేశారండి సంఘ సహవాసం. ఈ కారణము తప్ప వేరే కారణము కాదు. రెండో వ్యక్తి దగ్గరకు వస్తారు, అంటే మానినోళ్ళు మీకు వాళ్ళు ఎవరో కొంతమంది తాటలేక వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. రెండవది, ఒక విధవరాలు ప్రార్థనకు వచ్చేది, ఆమెకు పిల్లలు, కూతురు చాలా, అంటే మా దగ్గర ఇంతకనంక చిన్నపిల్లలుగా అప్పటి నుంచి పెరుగుతూ వచ్చారు. మొత్తం పైన కూతురు వయసుకు వచ్చిన తర్వాత ఆమె తాహత్తుకు తగినట్టుగా, అంటే ఆమెకు తగినట్టుగా ఒక సంబంధాన్ని చూసి, బంధువులను చూసి, బంధువులతో మాట్లాడి పెళ్లి చేసింది. పెళ్లి చేసేటప్పుడు వీళ్ళ మధ్యలో మాటలు జరిగితే, ఇష్టమేనమ్మా, ఇష్టమే, ఏదోలే, మా అమ్మ తాహత్తు అనింది. మొత్తం పైన పెళ్ళి అయిపోయింది. కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత, భార్య భర్త అన్న తర్వాత సమస్యలు వస్తాయి. పెద్దలైన తర్వాత సర్దించి బాగుండండి అని చెప్తాం మనం. అలాగే వాళ్ళ తల్లి చెప్పింది, వాళ్ళ కుటుంబం జరిగింది. మొత్తం పైన నాకు ఆ భర్తే వద్దు, ఒకవేళ ఆ భర్త అయితే నేను చచ్చిపోతా అనే నిర్ణయానికి వచ్చింది ఈ అమ్మాయి. సరే, మొత్తం పైన మా దగ్గర కాదు కానీ ఎవరో పెద్ద మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విడుదల కాగితం అని రాయించుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, చేసుకోవాలనుకుంటే. కానీ ఒక పెళ్ళైన అప్పతో, అంటే ఆల్రెడీ ఒకనికి పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలుంది, వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని మా కళ్ళు కప్పడానికి బురకా వేసుకొని పోతుంది అనమాట, ముస్లిమ్స్ వేసుకున్నట్టు.
ఏమ్మా నాయన చూసామే, మొత్తం పైన బురక గాలికి ఎగిరింది, ఫేసు కనపడింది, నా నోరు బాగుండదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా ఏంటి అని అడిగాను. అది ఏం లేదులేనా అని అమ్మ కూడా మూసిపెట్టింది. బురక గాలికి ఎగిరిపోయింది, వాంతో తిరిగితే కడుపు బండింది. ఇది ఎట్లా మూసిపెడతారుగా? నేను పిలిచి, ఈ దరిద్రమేదో, వాన్ నచ్చని భర్త వాడు కొట్టా తిట్టానన్నావు, వానితోనే బతికిండొచ్చు కదా, ఈ సుఖమేదో. ఇంకొక పెళ్ళైన వానితో తిరగడం, ఇదేమి నేర్చుకున్నావు? ఇదేనా నీవు ఇన్ని రోజులు ప్రార్థనలో నేర్చుకుంది అన్నాను. చర్చి చెప్పండి, చర్చి మేము మానేశాం. అంటే ఇప్పుడు మానినోళ్ళు చెప్తున్నాను, ఇంకా మానాలని వెనక ఉండే వాళ్ళు కూడా చెప్తానండి సమయం వస్తే. ఇప్పుడు ఆ అమ్మాయి మానింది, కొద్ది రోజులకు బిడ్డ పుట్టింది. అమ్మ 2-3 రోజులున్న తల్లి ప్రేమ ఎక్కడ వరకు ఉంటుంది? ఆ బిడ్డను ముద్దులాడింది. ఆ బిడ్డ కోసం అమ్మ కూడా చర్చి మారింది. సహవాసం మానడానికి ఇవి కారణాలండి. ఇంకొక ఆమె వచ్చింది, అన్న మేము వేరే చోటుకు పోతున్నాం, మీకు కారు ఇస్తారా అని అడిగింది. ఇదేంది, మీరు వేరే చోటుకు పోవడానికి నా కారు ఇవ్వడం ఏంది? మీకు ఏదైనా బాగలేకపోతే వేరే విషయం. అంటే మీరు ఎంజాయ్ చేయడానికి, మా ఇంట్లో ఆల్రెడీ ఒక కారు ఉంది, ఇంకొక కారు అయితే కానీ అందరం పట్టడానికి నేను ఏమైనా ట్రావెల్స్ నడుపుతున్నానా? సారీ అమ్మా, నేను సేవ కొరకు ఏదో తీసుకున్నాను, ఏదైనా నట్టుపోయినా కూడా నేను బిగించుకోలేను, నా స్థాయిలో ఉన్న కాటికి చూసుకుంటూ ఇది చేస్తున్నాను, పొరపాటుకి ఏదైనా జరగరాంది ఏదైనా జరిగినా కూడా నేనేం చేయలేను అన్నాను. నేను రాను చర్చికి, డ్రాప్. ఇంకొక ఆమె ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇప్పించాను. ఆ డబ్బులు ఆమె కట్టక ముందుగానే ఈమె గోల్డ్ చైన్ వేసుకొని వచ్చింది. నా బాగుందా చైన్? బాగుందమ్మా, సుమారు 1.5 తులం ఉంటుంది. కొన్నామన్నా ఈ మధ్యాహ్నం. ఆయనకు 10,000 ఇచ్చావమ్మా? ఈలేన్నా, ముందు అప్పు ఇవ్వాలి కదమ్మా, మరి అది పోదు వాళ్ళ కాడ అన్నాను. చర్చికి మానేసింది. మానిన ప్రతి ఒక్కరి వెనక ఎలాంటి ఉన్నాయో చూడండి. సహవాసాన్ని ఎందుకు మానేరు అని అంటే, ఒకడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాము. అప్పుడు మనకు కిందన చర్చి ఉండే, ఆడ ఒక కానుక బాక్స్ పెట్టింది, ప్రతి ఒక్కరూ కానుక వేస్తాను, రేపటన్నా వచ్చి ప్రార్థన తలంపు వస్తే 5-10 దాంట్లో వేస్తాను. సంవత్సరం పొద్దు తీరిస్తే 2,500-3,000 రూపాయలు కానుకుంటాండే. ఒక వ్యక్తి అనారోగ్యం చేత ఉండి దయనీయమైన స్థితిలో ఉన్నాడు. దయనీయమైన స్థితిలో అంటే ఇంకా అది చెబితే వ్యక్తులు అర్థమవుతారు. నేను వెళ్ళి ఈ కానుక అంతా కూడా మూట కట్టిన డబ్బులు తీసుకొని వెళ్ళి, చూయించుకో సోదరుడా, నా దగ్గర డబ్బులు ఇవే ఉన్నాయి అని ఇచ్చాను. సేవకుడు అంటే రూబేన్ అన్నే. ఎందుకు? ఈ చిల్లరంతా ఎదికిచ్చాం కాబట్టి అయిపోయింది. మనవాడు పని చేసేటప్పుడు ఆ పనికాడ ఇంకొక ఆమె ఉంది పని చేస్తా, ఎందుకో ఆ పని నేనే ఒప్పించానన్నమాట. ఏంటిది పద్ధతి వేరుగా ఉన్నాయే మాటలు అని చెప్పి గ్రహించి వేరే వాళ్ళని విచారిస్తే ఈయన పెళ్ళం కాకుండా ఈమెను ఉంచుకున్నాడు అని చెప్పిరి. అట్టనా అని డబ్బు ఇచ్చాం కదండి, ప్రేమతో బాగుపడాలని, ఆరోగ్యవంతుడయ్యాడు, ఇది నీకు తగదురా అని చెప్పాల్సిన ధర్మం కూడా ఉంది కదా సేవకుడు. కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా నీతో మాట్లాడాలి రా అన్నాను. ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలన్నమాట, పని చేసిన డబ్బులు నేనే ఇవ్వాలి. అది నా చేతికి ఇచ్చారు వాళ్ళు. కూర్చోబెట్టాను. నీ భార్య కుంటిదా? కాదు. గుడ్డి ఏమైనా? కాదు. పోనీ అంత రూపం లేనటువంటి స్త్రీనా? కాదు. నువ్వు ఇష్టపడింటే పెళ్లి చేశారా? మీ అమ్మ మీ నాయన తొడకచ్చుకునేవా నువ్వు అన్నాను. అట్ట నువ్వు చేశాను. మరి ఇదేమి ఎంగిలి కుడి తినే బతుకు? అంతేనండి. ఆ రోజు నుంచి మందిరం సంగతి అంటే పక్కన పెట్టు, నేను గడపడితే గండ్రుజీమలు గడిచినట్టుగా పక్క పరిగెత్తాడు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కొంతమంది నేను చెప్పిన వాళ్ళు, ఇంకా చాలామంది చెప్పచ్చు. ఏం చేస్తున్నావు సంఘంలో? అమ్మాయిల జూనికి వచ్చినావా చర్చికి అని అంటా. నేను నా చూపు వాక్యం చెబుతూ కెమెరా వైపే చూస్తున్నా. ఆడబిడ్డలను గమనిస్తూ ఉంటాను, మగబిడ్డలను గమనిస్తూ ఉంటాను, వాళ్ళ హావభావాలన్నీ గమనిస్తూ ఉంటాను. మందిరానికి వచ్చింది ఎందుకోసం? దేవుని సేవకుడు చెప్పే మాట వినడానికి, దైవికమైన క్రమం నేర్చుకోవడానికి. రూబేనన్న చర్చి అంటే లవ్లు చేసుకునే చర్చి కాదు ఇది, లేకపోతే ఆ పక్క నూరా ఈ పక్క నూరా అనేది కాదు అని కూడా గద్దిస్తా నేను. గద్దిస్తే కూడా చర్చికి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి?
మీరిద్దరూ ఆ పక్కన నువ్వు ఈ పక్కన నువ్వు కూర్చొని ఎదురుగా కూడా చూడకోకుండా ఆపోజిట్ ముక్కుడికి లేట కూర్చొని కూర్చొని చూసుకొని రా అని చెప్పాలా? తల్లిదండ్రులు చెప్పరా అండి? చెప్పుతో కొడత గాడిద. దైవజనుడు మేలు కోరి హెచ్చరిస్తుంటే నన్ను గద్దించాడు, నన్ను అన్నాడు, వాళ్ళనన్నా వీళ్ళనన్నాడు అంటావురా నువ్వు? దేవుని మందిరానికి వెళ్తున్నది ఎందుకు అనవలసిన తల్లిదండ్రులు అవకాశం దొరికితే సేవకుని మీద ఒక రాయి టపేలు మనం వేసి మందిరానికి ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఇవేనా సహవాసంలో నేర్పించేది? అంటే ఇక్కడ మీరు చూడండి, ఆ మాట చూడండి, 11, 10, 12 వచనంలో చూస్తున్నప్పుడు, తనవి కానివి తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి ఏం చేస్తాయి అంటే తనది కాదు విడిచిపెట్టి పారిపోతారు. ఒక ఆమె ఎప్పుడు మందిరానికి లేటుగా వస్తుంటే ఒకరోజు ఉండబట్టలేక అడిగాను, ఏమ్మా ఆదివారం పూట మందిరానికి ముందు రావచ్చు కదా, ప్రార్థనకు బాప్తిజం తీసుకున్నావు, ప్రభు కోసం బతుకుతా అన్నావు, రావచ్చు కదమ్మా అని అన్నాను. ఆమె అనింది, నేను ముందు రావాలని అన్నా, మీకు ఒక విషయం చెప్తా అన్నా అనింది. ఏమో రహస్యం చెప్తాంది, ఏడన్నా బ్లంక బిందులు ఏమన్నా పేటిది ఏమంటుందేమో. చెప్పుమా అంటే, నేను ప్రతి శుక్రవారం ఇప్పటికి 14 వారాలు అవుతుంది నాకు గుర్తుకుపోతున్నా అనింది. తగలన్నీ వాళ్ళు మంచి పనులే అనుకున్నాను. ఆయన పెద్ద సేవకుడు కదా, పెద్ద సేవకుడు. ఆయన ప్రసంగం నాకు చెప్పింది, అన్నా ఈరోజు ఆయన అట్టని అన్నా, ఇట్ట చెప్పిన అన్నా అనింది. అంటే నేను చెప్పిన ప్రసంగం ఆయనకు చెప్పిందో లేదో నాకు తెలియదు. సరే మొత్తం పైన అడిగాను నేను లాస్ట్కి ఉండబట్టలేక. ఆయన చెబుతున్న మాటల్లో పాపాన్ని గద్దించాడా, పాపం చేయండి అన్నాడమ్మా అన్నాను. ఏ సేవకుడు చెప్పడు కదండి పాపాన్ని. ఆమె అనింది, ఆయన కూడా అన్నా అందరితో పాటు తప్పు చేయకూడదు అని గద్దిస్తాడన్నా అని అనింది. మరి నువ్వు చేసే తప్పేనే, నీళ్ళు అమ్మి బతుకుతున్నావు కదమ్మా నువ్వు. నేను తెలంగాణలోనే సేవకుని, ఆయన పెద్ద సేవకుడు 14 వారాల నుంచి తిరుగుతున్నా, మారచ్చుగా అన్నాను. మారచ్చుగా అన్నందుకు ఆమెకు మానచ్చుగా అన్నట్టు వినపడిందేమో, చర్చి మానేసింది. మానచ్చుగా అన్నట్టు వినపడిందేమో, మళ్ళా ఒక రోజు ఉండబట్టలేక మారచ్చుగా అనింది నేను అని అన్నాను. మా బంధువులు అంతా అడిగిపోతుంటే నేను అడిగిపోతాను అనింది. అంటే నువ్వు ఏ తప్పు చేసినా తప్పు అని బైబిల్ చెప్పినా, బైబిల్ చెప్పకూడదు క్లోజ్ చేసి సైలెంట్గా చక్కన పెట్టుకొని జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు చూడండి. అబ్బాయి ఎక్కేటప్పుడు చెట్టు పట్టుకుంటే కడుపు రాసుకొని అబ్బాబ్బా ఎన్ని చీమలు గరిచింట, ఎన్ని చెప్పాలనా? పొట్టోడు ఎక్కలేక ఎక్కినాడు అని చెప్పాలనా? అంటే ఇంకా సంవత్సరం అంతా ఎప్ప చెట్టు ఎక్కుతానే ఉన్నాడు. పాపం మానమని నేను చెప్తే, ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది మానినోళ్ళ గురించి చెప్పాను, మానినోళ్ళ గురించి చెప్పాను. నేను ఎవరిని దాచిపెట్టుకోలే పురుగులారా. ఎవరన్నా వీళ్ళందరూ అని మీరు ఆరాధన అయిపోయినాక వచ్చినా కూడా చెప్పినా, మీరు వెళ్ళి విచారించినా ఇదే నిజమై ఉండాలి. ఈ నోటి మాట ఇదే నిజమై ఉండాలి, అబద్ధం కాదు. సహవాసమును మానుటకు పారిపోతున్నారు. ఎందుకు అనంటే హెచ్చరించినందుకు. ఆయన ఎప్పుడు కోడల గురించి చెప్తాడు. మా అత్త ఎంత బాధపడుతుంది తెలుసా మమ్మల్ని. అత్త బాధ పెట్టిందంట, కోడల గురించే చెప్పానంట. ఈ కోడలు చర్చికి మానిందంట. ఎప్పుడు కోడల గురించే చెప్పానంట, ఈ అత్త హట్ అయిందంట, ఈ అత్త మందిరము మానిందంట. ఇంకా మరి ఎవరి గురించి చెప్పాలి నవ్వా? బైబిల్లో రూతు గురించి గ్రంథం వచ్చినప్పుడు మనం ఆ పేపర్ కనిపించండి గమ్మేసి కనిపించండి అనాలనా నేను? ఇవన్నీ సహవాసము నుంచి పారిపోయిన వ్యక్తులలో కొన్నే మీ మధ్యలో చెప్పింది, కొన్నే ఇంకా చాలా ఉన్నాయి. జ్ఞాపకం చేస్తున్నాను, సంఘ సహవాసము నుంచి పారిపోకూడదు. చివరిగా ఒక మాట చూద్దామా? ముగించేద్దాం. కీర్తనల గ్రంథము, నేను ఇక్కడ వాళ్ళ గురించి ఇంకా చెప్పలేదండోయ్. ఇప్పుడు వరకు మాన్యుల గురించే చెప్పాను, వాళ్ళని హెచ్చరించిన విధానంలో చెప్పాను. 44:10 వచనం. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. చాలు ప్రియులారా. మొదటిది, దేవుని సన్నిధి నుంచి పారిపోకూడదు. సమస్య వచ్చిందని యేసు నుంచి పారిపోకూడదు. సంఘ సహవాసం నుంచి పారిపోకూడదు. ముందు వరుసలో నుంచి వెనక్కి పారిపోకూడదు. మీకు తెలుసా, వ్యాయామంలో ఉన్న ఒక సూత్రం చెప్తాను మీకు.
వాకింగ్ చేసేవాడు ఒక అర్ధ గంట సేపు ముందుకు నడుస్తాడు. కానీ నాకు తెలీదు, వైద్యులు చెప్తే నేను కూడా విన్నిందే, ఒక 5 నిమిషాలు వెనక్కి నడిస్తేనట చాలా జబ్బులు క్యూర్ అవుతాయంట వెనక్కి నడిస్తే. సరే, అది వ్యాయామ విషయం. ఇక్కడికి మనం వస్తే ముందు నుంచి వెనుకకు పారిపోవడం. ఒకప్పుడు ముందున్నోళ్ళే ఇప్పుడు వెనుక్కు పారిపోతున్నారు. ఎందుకు? ఒక యజమానుడు ఒక తోటలోకి పనికి పిలిచాడు. అలాగ వీధిలోకి వచ్చి 9 గంటలకు పనిలో పెట్టుకున్నాడు. సాయంత్రం వరకు మీకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆయన ఎందుకో తోటలో నుంచి మళ్ళీ 12 గంటలకు అలాగ బజార్లోకి వచ్చాడు. కొంతమంది అక్కడ ఉన్నారు. ఏం ఊరు కూర్చున్నారు? నా తోటలోకి వచ్చి పనికి చేయండి, మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదా అన్నాడు. నా తోటలోకి రండి పిలుచుకున్నాడు. మళ్ళీ 3 గంటలకు వచ్చాడు. అప్పుడు కొంతమంది కనపడరు. ఏం ఊరుకున్నారు? ఎవరు పనికి పిలిచలేదయా, రండి మా తోటలోకి. మళ్ళీ 5 గంటలకు వచ్చాడు. ఏం ఊరుకున్నారు? ఎవరు పనికి పిలిచలేదయా, రండి మా తోటలోకి. అందరూ వచ్చారు. ఇప్పుడు 9 గంటల నుంచి పనికి 100 రూపాయలని చెప్పిన వాళ్ళు చేస్తున్నారు. 9 గంటలు వచ్చిన వాళ్ళకు, 3 గంటలకు వచ్చిన వాళ్ళకు, 12 గంటలకు మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇంత ఇస్తా జీతం అని చెప్పలే. చెయ్యండి, ఏది న్యాయమో అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు 9 గంటల వాళ్ళు అనుకున్నారు, మనం పొద్దున్నే వచ్చినాం కదరా పనికి, వీళ్ళు 12కి వచ్చినారు కదా, వీళ్ళకి తక్కువ ఇస్తారు, మనకి ఎక్కువ ఇస్తారు రే, మనకు 100 రూపాయలు అంటే వీళ్ళకి 70 అని అనుకున్నారు. 1 గంట వాళ్ళు 60, 3 గంటల వాళ్ళు 40 అని అనుకున్నారు. వీళ్ళే అనుకున్నారు. మొత్తం పైన సాయంత్రం డబ్బులు ఇచ్చే టైం అయింది. డబ్బులు ఇచ్చేటప్పుడు ఈయన అన్నాడు, అందరికీ సమానంగా డబ్బులు ఇవ్వండి అన్నాడు. మీరు ఆ 20వ అధ్యాయం చదివితే అవే ఉంటాయి, అవే చెప్తున్నాను నేను. అందరికీ ఇచ్చేటప్పుడు 9 గంటలకు పనికి పిలవడానికి పోయినప్పుడు ఎంతకైతే మీరు కూలికి వస్తారంటే 100 రూపాయలకైతే వస్తామనిలా వాళ్ళు గొడవ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఏంట్రా మీ బాధ అని అడిగాడు. ఏం లేదండి, మేము 9కే వచ్చాం కదా, మాకు ఎక్కువ ఇవ్వాలి కదా, వాళ్ళకెందుకు తక్కువ, వాళ్ళతో పాటు ఇస్తున్నావు అని అన్నాడు. ఇప్పుడు ఈయన అన్నాడు, డబ్బులు ఎవటివి? నావి. నీకు ఎంత ఇస్తా అన్నాను? ఇంత, అంతే ఇచ్చాను కదా. వాళ్లకు కూడా అంత ఇవ్వడము నాకు ఇష్టమైంది. నాకు ఇష్టమైనంత నేను ఇస్తుంటే నీకేమి కడుపు మంట అన్నాడు బైబిల్ అక్కడ. ఇప్పుడు ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఓర్వలేనితనము. పక్కన వాళ్ళను మెచ్చుకున్నా, పక్కన వాళ్ళను అప్రిషియేట్ అంటే అభినందించినా, వీళ్ళు సూపర్ అబ్బా అన్నా, వాళ్ళని పాపరనాల్సిన పనిలా, వీళ్ళు సూపర్ అబ్బా అని అన్నా, వీళ్ళు కరెక్ట్ అబ్బా అని అన్నా, ఆ పక్కన వాళ్ళకి ఏమంట? కడుపు మంట, అసిడిటీ. ముందున్న వాళ్ళు వెనక్కి ఎందుకు పోతున్నారంటే ఓర్వలేనితనం. ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఇక్కడ చాలా మంది పేర్లు చెప్తే సంవత్సరం క్రితం బాన్లో బియ్యం మూట కట్టి పెట్టింటే మగ్గిపోయింటాయి చూడండి, అట్ట మగ్గిపోతారు కాబట్టి పేర్లు చెప్పాను. ఒకప్పుడు కిందన మందిరం ఉన్నప్పుడు చాలా ముందే ప్రార్థనకు వచ్చేదానివి, ప్రార్థన చేసేదానివి, పాట పాడేదానివి, దేవుని స్తుతించేదానివి అని ఆమె ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది అన్న ఎవరన్నా అన్నామనుకోండి, చాలామంది పోయారులేండి, ఒకరిద్దరు కాదు, చాలామంది అన్నాం అనుకోండి, వాళ్ళు ముగ్గిపోయిన బియ్యం పనికిరానట్టు వీళ్ళు కూడా సంఘ సహవాసం నుంచి ఏమవుతారు? మానుకుంటారు. ప్రభునందు ప్రియులారా, నీ ఓర్వలేని తనం, నీ ఆ కడుపు మంట నిన్ను నష్టపరుస్తుందే కానీ నీకు మేలు ఏమీ చేయదు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ప్రభుతో సహవాసాన్ని ప్రారంభిస్తే ఊపిరి మనలో నుంచి పోయేంత వరకు కూడా మనలో మార్పు కనపడకూడదండి. పక్కనోళ్ళను గద్దిస్తే మనం సంకలు ఎగిరినాక నగితిమి, అంటే సంకలు టిట్టి అనినాక నగితిమి. మనల్నే గద్దిస్తే గన సంకలు మొత్తము అంత ఇట్లా అతుక్కపోతిమి. ఇదేం బుద్ధండి? ఎవరినన్నంటే నీకు సంబరం, నీ తప్పు నీకు చెబితే మాత్రం నీకు, ఎవరినన్నా అన్నప్పుడు నిన్ను మెచ్చుకున్నప్పుడు నూనెలో వేసిన పూరి ఉబ్బినట్టుగా ఉబ్బితివిట. ఇప్పుడు నీ తప్పిదమేదో నీకు తెలియచేస్తూ ఉంటే నువ్వేమైపోతివి? అట్లా అది కాడ వేసి ఆ చెక్క మీద రుద్దినప్పుడు అతకమంట చూడండి, ఆ చపాతి మాదిరి అతకపోతివి. ఎవరు నేర్పించారు ఇది నీకు? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఇదేనా నీ ఆత్మీయత? ప్రభునందు ప్రియమైన వారులారా, వెనుకకు పారిపోవు వారు
ఒక్కసారి మీకు ఒక్క వ్యక్తిని చూపించానులేండి, చెప్పి ముగించేస్తాను. వెనుకకు పారిపోయిన లోతు భార్య ఏమైంది? ఉక్కు. విశాఖ ఉక్కు కదా? విశాఖ ఉక్కు కదా? మనకు ఆయన చెప్తున్నాడు అనమాట. విశాఖలో హుదూద్ తుఫాన్ వచ్చిందంట. వచ్చిందా? హుదూద్ తుఫాన్ వచ్చింటే ఆయన అంటాడు, మా ఊర్లో ఉన్న రేకులన్నీ ఎగిరిపోయాయి గాలికి, కానీ మా చర్చికి వచ్చే ఒక ఇంట్లో రేకులు ఎగిరిపోలే అన్నాడు. ఏమి అంత స్ట్రాంగ్గా వేసారు ఆ రేకులంటే? ఆ రేకులే మొగల్ రేకులు అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఎగిరిపోయిన రేకులు మొగల్ రేకులంట. ఇంకొక మాట అన్నాడు, కరోనా వచ్చిందంట. కరోనా వచ్చి వాళ్ళ ఇంట్లో దీపం ఆరిపోయింది, అంటే మొగుడు చచ్చిపోయినాడు. వీళ్ళింట్లో దీపం ఆరిపోయింది, పిల్లలు చచ్చిపోయినారు. అందరి దీపాలు ఆరిపోయినాయి, కానీ మా ఇంటి దీపం ఆరిపోలే. ఏ దీపం? అబ్బా, ఏం చెప్తారో మీరు. ఇట్లాంటి చెప్తుంటే రూబేన్ అన్న సూపర్ కదండి. నువ్వు అట్లా కాదు అతకపోయినావు అంటే మాత్రం ముఖం ఎట్లుంటుందో చూసుకోండి. జ్ఞాపకం చేస్తున్నాను, వెనకకు తిరిగినటువంటి లోతు భార్య పనికి రాకుండా ప్రయోజనము లేకోకుండా నిరుపయోగ జీవితమైనట్టుగా నీ జీవితము కాకుండా ఉండాలి అని అంటే గురి యొద్దకే ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాలి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావో ఒకసారి చూసుకో. దేవుని సన్నిధిలో నువ్వెక్కడున్నావో, సమస్యలు వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావో, హెచ్చరించినప్పుడు సంఘ సహవాసములో ఎక్కడున్నావో, వెనుక తిరిగిన విషయంలో ఎక్కడున్నావో జాగ్రత్త. సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడాడు. పారిపోయి పతనమవుతావా? ప్రభు కొరకు నిలబడి గొప్ప సాక్షిగా నిలబడతావా? తీర్మానము నీదే. వెళ్ళిపోయిన వ్యక్తులను చెప్పాను, ఉన్న మిమ్మల్ని హెచ్చరించాను. నీవు దేని కొరకై సిద్ధపడతావో తీర్మానం చేసుకో. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవుని నమ్ముకున్న మేము దేని నుండి పారిపోకూడదో సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడారు. మాట్లాడిన మాటలు మీవి నాయన. స్వీకరించే మనస్సును కలిగి మీ కొరకై నిలబడగలిగిన విశ్వాసులుగా నిలుచుండడానికి సహాయము చేయండి. లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతోనే నన్ను సరిచేయడానికే మాట్లాడాడు అని ప్రతి ఒక్కరూ సరి చేసుకొని తమ బ్రతుకులు మార్చుకోవడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.